ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. షాలోమ్ టు ఆల్. హావ్ ఎ బెస్ట్ యూ. యేసు మసీహ్ నామములో మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. యెషువా మసీహ్ నామములో మరొకసారి మీ అందరికి కూడా షలోమ్ తెలియచేస్తున్నాం సహోదరులారా. మరొకసారి తండ్రి యొక్క మాటలను ధ్యానించడానికి, తండ్రి యొక్క వాక్ను మనం ప్రకటించుకోవడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం అందరం కూడా మరి సద్వినియోగం చేసుకోవాలి. వాక్య భాగానికి మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, యా ఎల్షదాయి తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవానికి, మా ప్రాణానికి, మా సమస్తానికి కారణభూతుడైనటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ చివరి దినాలలో, ఈ యొక్క అంత్య దినాలలో, ఈ యొక్క అపాయకరమైన దినాలలో నాయన అయా మీ వాక్ను ప్రకటించడానికి, మీ యొక్క సత్యమును తెలియచేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ యొక్క సమయంలో నాయన నీ వాక్ను మాకు అందించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ నీతిని మాకు ప్రకటించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగాన్ని ఎందరైతే ఉంటున్నారో వారందరికీ కూడా నీ శాంతిని, నీ సమాధానాన్ని కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి వారందరి జీవితాల్లో కూడా నాయన మీ వెలుగునిచ్చి, మీ సమాధానం ఇచ్చి నాయన వారందరిని కూడా బలపరిచి, నడిపించి, మహిమ తెచ్చుకోమని, మీరే మాట్లాడమని, మీరే బోధించమని, మీరే గ్రహింపు చేయమని మా ప్రియ రక్షకుడైనటువంటి యెషువా మెస్సియా శక్తిగల ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి నీ సహాయాన్ని కోరుకునిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులారా, తండ్రి యొక్క మహాకృపను బట్టి, తండ్రి యొక్క మహాసంకల్పంలో మరొక మారు ఇలాగ తండ్రి యొక్క వాక్కును ధ్యానించడానికి మరి దేవుడు మనకి ఎంతగానో సమయముని ఇచ్చి ఉన్నాడు. ఈ చివరి దినాలలో, ఈ యొక్క అంత్య దినాలలో మనము అనేకమైన విషయాలని తెలుసుకోగలుగుతున్నాం. తండ్రి జ్ఞానం గురించి, తండ్రి యొక్క కృపను గురించి, అలాగే యెషువా మెస్సియా యొక్క ప్రేమను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ దినాన మనము ప్రకటించుకునబోయే యొక్క అంశం ఏంటంటే అంజూరపు చెట్టు అంటే ఏమిటి, అసలు అంజూరపు చెట్టు అంటే ఎవరు అనే విషయాన్ని మనము ఈ దినాన మనం తెలుసుకుందాం. చూడండి, యెషువా మెస్సియా వారు ఈ యొక్క భూమి మీద సువార్త చేస్తున్నప్పుడు ఆయన శిష్యులతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. ఒలీవ కొండ మీద ఆయన కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, శిష్యులందరూ కూడా మెస్సియా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు అడుగుతారండి. ఏమని అడుగుతారంటే, అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం కానీ మనం గమనించినట్లయితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమి మాతో చెప్పమనగా. వాళ్ళు అడుగుతున్నారండి, శిష్యులందరూ కూడా అడుగుతున్నారు మెస్సియా వారిని. ఏమని అడుగుతున్నారంటే, నీ రాకడికి ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలేంటి, అవి మాకు తెలియచేయండి. నీ రాకడికి ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలేంటి, అవి మాకు తెలియచేయమని యెషువా మెస్సియా వారిని అడగజం జరుగుతున్నది శిష్యులందరూ కూడా. అప్పుడు మెస్సియా చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, వారితో మెస్సియా ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి. ఏమంటున్నాడండి శిష్యులతో? ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోమని చెప్తున్నాడు.
ఇలాగా అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాడండి మెస్సియా వారు. ఇదిగో రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, జనాంగం ఇది జనాంగంకి వస్తూ ఉంటుంది. ఇదిగో నాశనకరమైన హే వస్తూ ఉన్నది పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంటుంది. ఆకాశం నుంచి నక్షత్రాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. యెషువా మెస్సియా వారు మేఘారుడై వస్తూ ఉంటాడు. ఇలాంటి విషయాలు చెప్తున్నాడండి మెస్సియా వారు. అందులోనే భాగముగా 32వ వచనం వచ్చేసరికి అంజూరపు చెట్టు గురించి ఉపమానం మాట్లాడుతూ ఉంటాడు. అంజూరపు చెట్టు చూసి ఉపమానం మీరు నేర్చుకోండి అని మాట్లాడుతున్నాడు. సహోదరులారా చూడండి, అక్కడ 32వ వచనం మనం చూస్తే అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలండి? ఒక అంజూరపు చెట్టును చూసంట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పాఠం నేర్చుకోవాలి. అంజూరపు చెట్టును చూసి ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేకమైన చెట్లు ఉన్నాయి. ద్రాక్ష చెట్టు ఉన్నది, ఏమంటే దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఒలివ చెట్టు ఉన్నది, మామిడి చెట్టు ఉన్నది. ఇలాగా అనేకమైన చెట్లు ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఒక చెట్టును గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతున్నది. 2000 సంవత్సరాల క్రితంలో యెషువా మెస్సియా వారు తన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతో మాట్లాడుతున్న ఈ మాటలండి ఇవన్నీ కూడా. ఏమని మాట్లాడుతున్నాడంటే అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అంటే అంజూరపు కొమ్మ లేతదే చిగురిస్తుందంట అండి. అలా చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని మనకి అర్థం అవ్వాలి. ఏమండి, మెస్సియా వారు చెప్తున్నటువంటి ప్రతి ఉపమానము కూడా లోకం పుట్టిందని మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మర్మాలనండి. లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మర్మంగా ఉన్నటువంటి మర్మాలు మరుగైపోయినాయి. చూడండి, సాక్షాత్తు యెషువా మెస్సియా వారు వచ్చి చెప్తేనే కానీ ఆ ఉపమానం యొక్క అర్థాలు అనేది మనకి తెలియట్లేదండి. అంజూరపు చెట్టును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పాఠం నేర్చుకోవాలి. అంజూరపు చెట్టు మరి లేతదే చిగురుస్తుందంటే అంజూరపు చెట్టు ఏమైపోయింది? చూడండి, ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి, దాని నుంచి ఏమొస్తుంది? మరలా కొంతకాలానికి చిగురు వస్తుంది. అలాగే అంజూరపు చెట్టును చూస్తున్నాము, ఆ అంజూరపు చెట్టు నుంచి లేత చిగురు వస్తుందంటే అంజూరపు చెట్టు ఏమై ఉండాలి? ఏమైపోతే లేత చిగురు అనేది వస్తూ ఉంటుంది. అలా లేత చిగురు వస్తూ ఉన్నప్పుడు వసంతకాలం సమీపంగా ఉందనేది మనకి ఎలాగ అర్థమవుతుంది? సహోదరులారా, అంజూరపు చెట్టును చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అనేది చాలా ఉన్నదండి. సహోదరులారా, అంజూరపు చెట్టును చూసి మనం నేర్చుకోవాల్సింది పాఠం ఈ దినాన ఏంటి? అసలు అంజూరపు చెట్టు. ఇదే సందర్భము మెస్సియా వారికి మరొక చాట ఎదురవుతుందండి. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా, అంటే శిష్యులు అలాగే మెస్సియా వారు బేతనీ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆకలి గొని, అంటే మెస్సియా వారికి ఏమేసిందంటే ఆకలేసిందండి. మెస్సియా వారికి మార్గ మధ్యంలో ఏమేసిందంటే ఆకలేసింది. ఆ బేతనీ నుండి వెళుతున్నప్పుడు ఆయనకి ఆకలి వేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూచి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కళ్ళకు ఇంపుగా ఒక చెట్టు కనిపించింది. అది ఎలాగుందంటే పచ్చగా కనపడుతుంది, నిండుగా ఆకులతో కనిపించేసరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం జరుగుతున్నది. చూడండి, చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏమి లేవంటే పండ్లు లేవు. ఏమండి, ఎందుకు పండ్లు లేవు అక్కడ? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు అతనికి ఏమి ఇవ్వలేదంటే పండ్లు ఇవ్వలేకపోయింది, తన ఆకలిని తీర్చలేకపోయింది. యెషువా మెస్సియా యొక్క ఆకలిని తీర్చలేకపోయింది. తప్పెవరిది ఇంతకి? ఏమండి, ఆలోచించండి బాగా. ఇంతకి తప్పెవరిది? ఎందుకు పండ్లు దొరకలేదు ఆ చెట్టు దగ్గర?
అప్పుడు అంటున్నాడన్నమాట, ఇదిగో ఇక ఎన్నటికి కూడా నీవు ఆ ఫలాలు కాయకుందువుగాక, ఇక నువ్వు ఎన్నటికో కాయకుందువుగాక అని చెప్పించేస్తున్నాడు కోపంతో. అందరూ చదవండి. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టును చూసి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రాగానే ఏంటంటే పండ్లు దొరకలేదు ఆయనకి. పండ్లు దొరకపోవడం వలన ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టుని శపిస్తున్నాడు. అక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు కాబట్టి. ఏమండి, అది అంజూరపు పండ్లు అంజూరపు పళ్ళు కాసే కాలం కాదు కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఫలాలు అనేది దొరకలేదు. చూడండి, ఇప్పుడు మామిడి చెట్టు వేసామండి. మామిడి సీజన్ అనేది ఎప్పుడు వస్తుందంటే వేసవికాలం వస్తుంది. వేసవికాలం వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే మనము మామిడికాయలు ఆ చెట్టు మనకిస్తుంది. కానీ కాలంలో వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ పండ్లు ఇవ్వమంటే ఎలాగొస్తుందండి? సహోదరులారా, ఆ చెట్టుని ఏం చేశాడంటే యేసుమసీహు వారు శపించేశాడు. అది పండ్ల కాలం కాదు కాబట్టి పండ్లు దొరకల ఆ చెట్టు దగ్గర. ఆ చెట్టుకి ఏం లేవు, ఫలాలు లేవు. మరి ఎందుకు శపిస్తున్నాడండి? ఫలాలు ఇవ్వకపోవడం వలన ఆ చెట్టుని ఏం చేశాడంటే మెస్సీయ వారు శపించేస్తున్నాడు. అందరూ చూద్దామండి. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనంతటికి కారణం ఏంటంటే ప్రవచన వాక్యాలండి. ప్రవచన వాక్యాలు. అక్కడ లోకాసువార్త 13వ అధ్యాయము 6వ వచనము, అలాగే లోకాసువార్త 6వ అధ్యాయము 43వ వచనంలో కూడా మనం చూస్తే చూడండి, లోకాసువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ఏం చెప్తున్నారు అక్కడ? 6వ అధ్యాయము చూడండి 43వ వచనంలో మనం చూసినట్లయితే ఏ మంచి చెట్టును చూడండి, ఏ మంచి చెట్టును పలికిమాలిన ఫలాలను ఫలింపవు, పనికిమాలిన చెట్టును మంచి ఫలాలు ఫలింపవు. ఏ చెట్టు అయితే మంచి ఫలాలు ఫలించదో ఆ చెట్టుని ఏం చేస్తున్నానంటే నరికివేయండి. చూడండి, మంచి చెట్టు నాటేమనుకోండి, మంచి ఫలాలు వస్తుంది. ఏ చెట్టు అయితే మంచి ఫలాలు ఫలించదో ఆ చెట్టుని ఏం చేయమంటే నరికివేయమంటున్నాడు. సహోదరులారా, చెట్టు అంటే చెట్టు కాదు, అలాగే అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్టు కాదు. ఇంతకు ఎవరండి అంజూరపు చెట్టు అంటే? చూడండి, ఇజ్రాయేలీల్ని అంజూరపు చెట్టుతో పోల్చాడు, ద్రాక్ష చెట్టుతో పోల్చాడు, ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఇజ్రాయేల్ యొక్క జనాంగాన్ని అంజూరపు చెట్టుతో పోల్చాడు, అలాగే ఒలీవ చెట్టుతో పోల్చాడు, అలాగే ద్రాక్ష చెట్టుతో పోల్చాడు అనమాట. చూడండి, ఇదే విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడతాడండి. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని, అంతటా నేను చిత్తగించుము నేనున్నాను అని నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఏమంటున్నాడంటే యెషయాతో మాట్లాడుతున్నాడు. పంపడానికి ఎవరు లేరు కదా, ఎవరిని పంపాలి నేను అన్నప్పుడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు, నీ మాటల నుంచి నన్ను పంపితే ఆ మాటలు నేను తెలియజేస్తాను. ఏమని అంటున్నాడంటే చూడండి, ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు కానీ తెలుసుకోకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనులు హృదయము క్రొవ్వి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఏం చెప్తున్నాడండి ఇక్కడ పరమ తండ్రి? వారి హృదయాన్ని మూసాయి,
వారి కన్నులకు ఏం చేశారంటే ఆ గుడ్డితనము కలుగు చేశాయి. వారి మనస్సును మూసేసేయండి. వాళ్ళ చెవులు వినకున్నట్లు వారి యొక్క చెవులను మూసివేయండి. వినుటకు విందురు కానీ ఏం చేయలేరంట, గ్రహించలేరంట. యెషయా మెస్సీ వారు 2000 సంవత్సరాల క్రితంలో ఆ అంజూరు యొక్క చెట్టు యొక్క భావాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడండి. దాని యొక్క వివరణ మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట. అదే విషయాన్ని యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎవరిని పంపుదంటే, నేను నన్ను పంపు, ఇదిగో నేను తెలియచేస్తాను, ఈ జనులతో ఇట్లా మాట్లాడు, నా జనులైన ప్రజలతో నువ్వు ఇలా మాట్లాడు. మీరు వింటకు విందురు కానీ గ్రహించలేరు. మీ హృదయం నేనేం చేశానంటే క్రోవపరిచి మందపరిచేసాను. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలా గ్రహిస్తారండి? మరి ఇలాగ ఎప్పటి వరకు అయ్యా? వారు తెలియకుండా మరి వారి యొక్క కనులను మూసివేసి వారు గ్రహించినట్లుగా, వారు గ్రహించినట్లుగా ఇది ఎంతకాలము? ఎంతకాలం అంటే చూడండి, ఎంతకాలం అంటే ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణంలోనూ మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తుగా బీడగు వరకు ఇలాగూ జరగాలి. అంతేకాదు, ఇంకా చూడండి, యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జీవన స్థలములు విస్తారమగు వరకు అలాగునో జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడును, అదియు నాశనమగును. సింధూర మస్తకం వృక్షములను నరకబడిన తరువాత అది మిగిలియుండును, మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాం కదండి, ఆ పట్టణం ఎప్పటి వరకు అంటే నిర్జీవం అయ్యేంత వరకు కూడా వారి కన్నులు మూసేయండి, మందపరచండి. పరమ తండ్రి చేస్తున్నాడండి. ఇజ్రాయేల్ యొక్క హృదయాలను కఠినపరిచేస్తున్నారు. వారికి తెలుసుకోకుండా, వారికి అర్థం కానివ్వకుండా, వారి కన్నులకు కనబడకుండా ఏం చేస్తున్నాడంటే మూసేస్తున్నాడు అనమాట, కఠినపరుస్తున్నాడు. ఎప్పటి వరకు అంటే దేశంలో పట్టణాలలో నిర్జీవ వరకు ఎందరైతే ఉన్నారో శేషించబడిన వారు ఉన్నారు, వారు కూడా నశించిపోయే వరకు కూడా ఇలాగ జరగాలి. అప్పుడు ఏం జరిగిద్దంటే పరిశుద్ధమైనటువంటి చిగురు అనేది పుడుతుంది. ఆ చిగురు ఎవరో కాదు, ఇజ్రాయేలీలు. ఆ చిగురు ఎవరో కాదండి, ఇజ్రాయేలీలు. అందరూ చదువుదాం. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాం కదండి, చూస్తున్నాం కదా. ఇంకా చూడండి, ఇంకా ఇజ్రాయేల్ గురించి మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 9వ అధ్యాయము మనం 10వ వచనం చూస్తే, అరణ్యంలో ద్రాక్ష పండ్లను దొరుకునట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయలుబయరును వద్దకు వచ్చి ఆ లజ్జాకరమైనటువంటి దేవతకు తమను తామే ఏం చేశారంటే అపవిత్రపరుచుకున్నరి. తమను మోసపుచ్చిన వారి వల్ల వారు హేయులైరి. ఇజ్రాయేల్ ప్రజలండి, ఇజ్రాయేల్ ప్రజలు. పరమ తండ్రిని ఆరాధన చేయాల్సిన వారు ఏమైపోయారంటే వేరొక దేవుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించారు, వేరొక దేవుణ్ణి ప్రారంభించారు. కాబట్టి అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. అన్ని జనులను మనకి పరమ తండ్రి అవకాశాన్ని ఇస్తున్నాడు. దానిని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. ఇజ్రాయేలు తండ్రి దృష్టిలో చాలా గొప్పవారండి. మరలా వారు చేసిన పాపాన్ని వారికి తెలియచేసి మరలా ఆయన వాళ్ళ పిల్లలైనటువంటి జనాంగాన్ని మరలా అతను ఎద్దకు ఏం చేస్తాడంటే తీసుకుని వస్తున్నాడు అనమాట. చూడండి, ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మీయాకి ఒక దర్శనం కనపడుతూ ఉంటుంది. పరమ తండ్రి చూపిస్తూ ఉంటాడు. రెండు గంపలు ఉన్నాయి, 2 గంపలు అంజూరపు పండ్లు ఉన్నాయి. ఒక గంపలోనేమో ముందుగా పక్కవగా వచ్చినటువంటి అంజూరు పండ్లు ఉన్నాయి,
అవి మంచిగా ఉన్నాయి. రెండవ గంపలేమో జబ్బు పండ్లు కలిగినటువంటి అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండు పండ్లు ఉన్నాయండి, మంచి పండ్లు ఉన్నాయి, అలాగే జబ్బు పండ్లు ఉన్నాయి. ఈ రెండింటిని గురించి అడుగుతున్నాడు. ఏంటి నాన్న, ఏంటి ఈ యొక్క అంజూరు పండ్ల గురించి ఏంటి అని అడిగినప్పుడు పరమతండ్రి చెప్తున్నాడు అనమాట. ఇరిమియా, నీకేం కనపడుచున్నవని అడుగుగా, అంజూరపు చెట్లు కనపడుచున్నవై తండ్రి, మంచివి మిక్కిలి మంచివిగా, జబ్బువి మిక్కిలి జబ్బుగా, తినశక్యము కానంత జబ్బుగాను కనపడుచుంటవి. అప్పుడు అదోనాయి వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును, ఇజ్రాయేల్ యొక్క తండ్రి అయిన యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, వారికి మేలు కలగవాలనని. చూసారా, వారికి మేలు కలగాలని, అంటే ఇజ్రాయేల్కి మేలు కలగాలని చెప్పేసి ఈ స్థలం నుండి నేను కల్దీయుల దేశానికి చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజురపు చెట్ల పండ్లను లక్ష్య పెట్టినట్టు నేను లక్ష్య పెట్టుచున్నాను. మరలా పరమ తండ్రి ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తాడంటే లక్ష్య పెడతాడండి. సహోదరులారా, ఒక కాలంలో వారు జబ్బు పండ్లుగా ఉన్నప్పుడు కూడా మంచి పండ్లు లక్ష్య పెట్టినట్టు నేను వారిని ఏం చేస్తానంటే లక్ష్య పెడతాను. అదే మాట్లాడుతున్నాడు చూడండి. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీదకి దృష్టి ఉంచుదును. వారి మీద నేను ఏం చేస్తాను, దృష్టి ఉంచుదును. వారికి మేలు కలిగినట్లు వారి మీద దృష్టి ఉంచుదును. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టుదును, పెళ్ళగంపగా వారిని ఏం చేస్తానంటే నాటుదును. చూసారండి, ఎవరైతే పెళ్ళగొట్టారో, ఎవరైతే ఆ దేశాలకి వాళ్ళు చెదరిపోయారో, ఆ యొక్క లేఖనంలో నెరవేర్పు ద్వారా జరిగిందో, మరలా పరమ తండ్రి ఏ వాక్కు చేతైతే ఆ పరమ తండ్రి చెదరగొట్టేటట్టుగా చేశాడో, అదే పరమ తండ్రి మరలా ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ ప్రజల్ని సమకూర్చడం జరుగుతుంది. నేను మరలా వారిని నాటుదును, నేను వారిని మరలా ఏం చేస్తాను, నాటుదును. సహోదరులారా, అందరు చూద్దామండి. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారండి, మరలా ఇజ్రాయేల్ ప్రజల్ని పరమ తండ్రి ఏం చేస్తానంటే నాటుతున్నాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడటం జరుగుతుంది. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంగాను మనం చూస్తే, రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం, అలాగైన ఎడల నేనే అడుగునిదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన, దేవుడు తన ప్రజల్ని విసర్జించాడా? మరి దేవుడు తన ప్రజల్ని విసర్జించి దేశాలకి చెదరకొట్టాడా? నిజమే, చెదరకొట్టాడు. సహోదరులారా, విసర్జించిన అట్లా అంటరాదు. నేను కూడా ఇజ్రాయేలుడును అబ్రహాం సంతానమందలి బెన్యామీను గోత్రము పుట్టినవాడును, తాను మెరిగినటువంటి తన ప్రజలు ఏం చేశాడంట, దేవుడిని విసర్జింపలేదు. దేవుడిని ఏం చేయలేదు, వాళ్ళు విసర్జింపలేదు. కానీ చూడండి, అక్కడ 7వ వచనం మనం చూస్తే, అలాగైనా ఏమగుదుము, ఇజ్రాయేల్ వెతుకునిదేదో అది వారికి దొరకలేదు. అంటే ఇజ్రాయేల్ దేనికోసం వెతుకుతున్నారంటే మెస్సియా కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఆ కాలంలో దేనికోసం వెతుకుతున్నారంటే మెస్సియా కోసం వెతుకుతున్నారు. ఆ మెస్సియా వాళ్ళకి చూడండి దొరకలేదు వాళ్ళకి, కానీ వచ్చేయడానికి సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. చూడండి, వారి చేతనే మరలా ఏం చేయబడుతున్నారంటే యెషూవ మెస్సియా వారు చంపబడడం జరుగుతున్నది. చాలామంది ఇజ్రాయేల్ని చాలా అపార్థంగా మాట్లాడుతూ ఉంటారండి, చాలా అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇజ్రాయేల్ని. ఇజ్రాయేల్ చాలా గొప్పవారండి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేల్ అన్ని జనంగా ఉన్న మన కోసం ఆయన ఏం చేశాడో తెలుసా అండి, త్యాగాలు చేశారు. వాళ్ళు మనల్ని రక్షించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే త్యాగం చేశారు, వారి జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళని ఎప్పుడు కూడా పరమ తండ్రి విసర్జించలేడండి. చెదరిపోయిన జనాంగాన్ని మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా పిలుచుకొని మరలా ఏం చేస్తున్నాడంటే నాటుతున్నారు వారి దేశంలో. మరలా వారి దేశంగా ఫామ్ అయ్యారండి. ఎప్పుడంటే చూడండి, ఆగస్టు 14వ తారీఖున 1947లో మరలా దేశంగా వాళ్ళు కూడుకున్నారన్నమాట. ఇదే అంజూరపు చెట్టు చిగురించడం అంటే. ఎప్పుడైతే వారు దేశముగా కూడుకున్నారో ఆ లేతదై కొమ్మ అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఆ వసంతకాలము సమీపంగా ఉందని మనకేం చేయాలంటే మనకి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళు కూడుకున్నారో ఇక్కడ తండ్రి అంటే యెషూవ మెస్సియా యొక్క రాకడ అనేది సమీపంగా ఉందనేది మనకు అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు రాకడ మనం చూడాలి అంటే, రాకడ యొక్క సూచనలు మనం చూడాలంటే ఇజ్రాయెల్ ప్రజలను చూస్తే, ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని కానీ మనం చూసినట్లయితే అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి.
ఎందుకంటే వారు లోకానికి చూడండి ఎలాగున్నారంటే ఆదర్శంగా కనిపిస్తున్నారండి సహోదరులారా ఇజ్రాయెల్ ప్రజలు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు అలా చేశారంటే పరమ తండ్రి అన్ని జనులకు అవకాశం ఇవ్వడానికి. ఇదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, వారికి రోషం పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. అంటే ఇజ్రాయేల్కి రోషం పుట్టించి వారి కన్నులు మూసేసి వారి హృదయాన్ని మందపరిచేసి వారి యొక్క మనస్సుని కఠినపరిచేసి చూసారండి అన్ని జనులకి రక్షణ కారకుడు అయిపోయారు అనమాట. ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ తొట్టుపాటు వలన అన్ని జనులకి ఏం కలిగిందంటే రక్షణ కలిగినది. సహోదరులారా అందరి శోధం పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారు తొట్టుపాటు వలన లోకానికి ఐశ్వర్యము. అంటే ఇజ్రాయేల్ యొక్క ఆ తొట్టుపాటు వలన లోకానికి ఏమొచ్చింది? ఐశ్వర్యం వచ్చింది. సహోదరులారా, లోకానికి ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్ని జనులకు చూడండి ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణ ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. చూసారా సహోదరులారా, గమనించండి. లేఖనము మనం అపార్థం చేసుకోకూడదండి సహోదరులారా. ఇజ్రాయిల్ యొక్క చూడండి ఇజ్రాయిల్ గురించి మనం చూస్తే చాలా గొప్పగా ఉంటుందండి. ఇజ్రాయిల్ మనం ప్రేమించాలి. ఇజ్రాయిల్ కోసం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందరి శోధం పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంట ఏమగును. ఇంకా చూస్తే చూడండి, అక్కడ 16వ వచనం చూస్తే ముద్దలో మొదట ముద్ర పిడికి పరిశుద్ధమనేది అయితే ముద్దంతా కూడా పరిశుద్ధమే కదా. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను కూడా పరిశుద్ధులే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడివ ఒలివ కొమ్మలై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టుబడి ఒలివ చెట్టు యొక్క సారవంతను వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపై నీవు అతిశయింపకము. చూసారండి, ఈ రోజున మనం అనుకుంటున్నాం, మనం అతిశయపడుతున్నాం వారికంటే మనం గొప్పవారమని అనుకుంటున్నాం. కాదండి సహోదరులారా, ఇజ్రాయేల్ యొక్క తొట్టుపాటు వల్ల మనకు రక్షణ కలిగినది. తండ్రి యొక్క సంకల్పం అది. అన్యజనులకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి తండ్రి యొక్క సంకల్పము. అందుని బట్టే అడివ ఒలివ కొమ్మలుగా ఉన్న మనల్ని శ్రేష్టమైన ఒలివ కొమ్మలను కొన్ని విరిచివేసి వాటితో మనల్ని ఏం చేస్తాడంటే ఏకం పరుస్తున్నాడు అనమాట, ఏకం చేస్తున్నాడు అనమాట. మనం అనుకుంటున్నాం వేరే మనల్ని భరిస్తుంది కాబట్టి మనం అతిశయపడటానికి అవకాశం లేదు సహోదరులారా. అంత గొప్పవారు ఇజ్రాయేల్ ప్రజలు. అందరూ చూద్దాం పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాలలో మనము అంజూరపు చెట్టును చూసి మనం ఏం చేయాలంటే ఒక పాఠం నేర్చుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ రోజుల్లో చూడండి అలాగా శత్రువులకు అప్పగింపకుండా ఉన్నట్లయితే ఈ దినాన మనకి అవకాశము ఉండేది కాదు. అంజూరపు చెట్టును చూసి మనం ఉపమానం నేర్చుకోగలుగుతున్నామండి. అది మెస్సే వారు మరలా వచ్చి మాట్లాడితేనే కానీ మనకు ఆ విషయాలు మనకి అర్థం అవ్వలేదు. చాలామంది చెట్టు అంటే చెట్టు అనుకుంటున్నారు, పంది అంటే పంది అనుకుంటున్నారు. ఏమండి, కానీ చెట్టు అంటే చెట్టు కాదు, పంది అంటే పంది కాదు. చెట్టు అనగైనట్టే మనుషులే. ఈ మనుషులు మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తారంటే పరమ తండ్రి నరికి వేస్తాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఏం చేయాలంటే మంచి ఫలాలు ఫలించడానికి సిద్ధంగా ఉండాలి. మంచి ఫలాలు ఫలించాలి. అప్పుడే మనము వృద్ధి పొందుతూ ఉంటామన్నమాట సహోదరులారా. అప్పుడే మనము చూడండి, వేరు నిన్ను భరిస్తుంది కానీ నీవు ఆ వేరుని భరించట్లేదు. మనం ఆ యొక్క శ్రేష్టమైన ఒలివ కొమ్మలతో అంటుకట్టాం కాబట్టి ఆ వేరు మీద మనం ఏం చేస్తామంటే అతిశయపడుతున్నాం. ఇజ్రాయేళ్ళు యెహోషువ వారిని సిలువ వేశారండి, బ్రానుకు అప్పగించారండి, వారు కొరడాలతో కొట్టించారండి అని అనుకుంటున్నాం. కానీ దాని యొక్క పరమార్థం ఏంటో, దాని సంకల్పం ఏంటో, దాని యొక్క ఉద్దేశం ఏంటో, ఎందుకు అలా జరిగిందో అనే విషయాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే గ్రహించలేకపోతున్నాం. మెస్సియా వారు వచ్చి మాట్లాడుతున్నాను కానీ ఆ విషయం అర్థమైందండి. అంజూరపు చెట్టు చూసి ఉపమానం నేర్చుకోమంటున్నాడంటే ఎంతో గొప్ప సారాంశం ఉన్నది కాబట్టి అంతగా రాకడకు చూచుని చెప్తాడు అనమాట. అంటే ఇజ్రాయేల్ని ఈ చివరి దినాలు మనం చూస్తే, యెరూషలేమును మనం ఈ చివరి దినాలు మనం చూస్తే సహోదరులారా వసంతకాలము సమీపంగా ఉందని మనకేమవుతుందంటే అర్థమవుతుందని మీకు తెలియచేస్తున్నాను సహోదరులారా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నా కదండి
ఈ చివరి దినాల్లో వేరు నిన్ను భరిస్తుంది, కానీ చూడండి వేరు నువ్వు భరించట్లేదు. చూస్తున్నా కదండి. ఎవరండి అంజురూపు చెట్టు అంటే? అంజురూపు చెట్టు అంటే ఎవరంటే ఇజ్రాయేలీలు. క్రీస్తు 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి అనే రాజు యెరూషలేము మీదకి దండయాత్ర వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి యెరూషలేమును పాడు చేసిన వాడుగా ఉన్నాడు. మీరు చూడండి, మీరు అనేకమైన బుక్స్లో ఉంటాయి, అనేకమైన చరిత్రకారులు యెరూషలేము గురించి రాసిన వారు చాలామంది ఉన్నారు. వారి చరిత్రలు గారు మీరు చూసినట్లయితే యెరూషలేముకు ఇజ్రాయేల్ యొక్క స్థితి అనేది మనకు అర్థమవుతుంది. మరలా వారిని ఏం చేస్తుంటే దేశంగా ఫామ్ చేసాడు పరమ తండ్రి. ఎప్పుడైతే క్రీస్తు 70 సంవత్సరాలు చెదరిపోయిన జనాంగాన్ని మరలా ఆగస్టు 14వ తారీఖున 1947వ సంవత్సరమున మరలా వారు దేశంగా ఫామ్గా కూడుకున్నారు. ఇదే అంజురూపు చెట్టు చిగురించడం అంటే. అంజురూపు చెట్టు చిగురించడం అంటే ఇదేనండి. ఒక కాలంలో అంజురూపు చెట్టు ఏమైపోయిందంటే మూడైపోయింది, ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఆ యొక్క మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు అనేది పుట్టడం జరుగుతున్నది. అదే ఇజ్రాయెల్ యొక్క ప్రజలు, ఇజ్రాయెల్ యొక్క దేశం అన్నమాట. యెరూషలేముగా కూడుకోవడం జరుగుతుంది. అందరు చూద్దాం. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, ఈ దినాన మనం నేర్చుకున్నటువంటి అంశ భాగం ఏంటంటే అంజురూపు చెట్టు చిగురించుట. అంజురూపు చెట్టు చిగురించుట. అంజురూపు చెట్టు అనగా ఎవరంటే ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని సూచించడం జరుగుతున్నది. ఇదే విషయాన్ని యేషువ మసీహు వారు 2000 సంవత్సరాల క్రితంలో తన శిష్యులతో ఈ రాకడిక యుగ సమాప్తికి సూచనలు అనేది చెప్పడం జరుగుతున్నది. కాబట్టి సహోదరులారా, ఈ మాటలను బట్టి మీరు బలపడే ఉన్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇజ్రాయెల్ని మీరు ప్రేమించండి, ఇజ్రాయెల్ ప్రజలు మీరు ఆదరించండి. ఇజ్రాయెల్ యొక్క దేశం కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని తండ్రి పేట మిమ్మల్ని అందరిని కూడా మనవి చేస్తున్నాను. సహోదరులారా, తండ్రి కొద్ది మాటలు దీవించును గాక. మీ ప్రార్థన అవసరాలతో కోసము ఈ క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు చేసినట్లయితే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. అలాగే ఇంకా ఎలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చెట్టు అంటే చెట్టు కాదని అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసాం, ఆకాశం నుంచి నక్షత్రాలు రావడం అంటే ఏంటి, నాశనకర్మని హేవిస్తూ పరిశుద్ధ స్థానంలో కూర్చోవడం అంటే అసలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ప్రార్థన గ్రంథంలో సూర్యుని ధరించిన స్త్రీ ఉన్నది, మహావేశ్య ఉన్నాయి. ప్రార్థన గ్రంథంలో 7 తాళ్ళు 10 కొమ్మలు ధరించిన ఎర్రని మహాకార సర్పం ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వినాలి అయినట్లయితే మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియచేసినట్లయితే మీకు క్లాసులుగా చెప్పి అనేకమైన విషయాలు ప్రకటించడం జరుగుతుంది. తండ్రి కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ ఇజ్రాయెల్ తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి యా ఎల్షదా యెహోవా నీ స్తోత్రాలు నాయన. అయా విన్న మాటలను మా జీవితంలో ఫలింపచేయండి నాయన. అయా అంజురూపు చెట్టు ఏంటో మీరు మాకు తెలియచేశారు, అంజురూపు చెట్టు చిగురించడం ఏంటో మాకు తెలియచేస్తున్నారు. అయా ఇదిగో తండ్రి నాయన, మరి క్రీస్తు 70వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలు చెల్లాచెదరం అయిపోయారని, అయా మరలా నన్ను దేశంగా కూడుకున్నారని అయా మీరు మాకు తెలియచేశారు. కాబట్టి అంజురూపు చెట్టును చూసి మేము అతిశయపడకుండా నాయన అయా వారిని మేము ప్రేమించే వారముగా సహాయం చేయమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అడిగి ఒలివ కొమ్మలుగా ఉన్న మమ్మల్ని ఆయన శ్రేష్టమైన ఒలివ కొమ్మలతో అంటుకట్టిన ఆయన మమ్మల్ని తండ్రి నాయన ఇట్టి రీతిగా నాయన నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ఈ టీవీ ద్వారా తండ్రి నాయన ఎందరైతే ఈ వాక్య పరిచయం వింటున్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఆయా బలపరచమని సరిచేసిన నూతన పరచమని అయా వారి ఇదిగో తండ్రి పరిశుద్ధుడ పరలోక బలహీనంగా ఉన్న వారు బలపరిచి రోగులు కూడా మీరు స్వస్థపరచమని మా ప్రియ రక్షకుడైనటువంటి యేసువామశ శక్తిగా మన నామములో మెస్సించి ప్రార్థించి నీ సహాయాన్ని కోరుకునిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం.